హాయ్ హలో అండి. వెల్కమ్ టు సంయుక్త వ్లాగ్స్. నేను మీ సంయుక్త. ఈ రోజైతే నాకు డైలీ వ్లాగ్ చెయ్యాలని అనిపించింది. డైలీ వ్లాగ్ చేస్తున్నానండి. ఇద్దరు పిల్లలున్న ఒక మామ్కి ఆ రోజు ఎలా గడుస్తోంది అనేది ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ మొత్తం అంతా చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ అయితే నాకు 4:30కి అలారం పెడతానండి. 4:30కి నేను లేచి ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకుని 5:15 అయింది కదా అండి. అప్పుడు నేనైతే మా అబ్బాయిని లేపాను. వాడికి 7 అయ్యేసరికి వాడు రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. కాబట్టి లేచి కొంచెం హోంవర్క్ ఉంటే వాడు చేసుకుంటున్నాడు అనమాట. ఈలోగానే నేను ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న పనులు, క్లీనింగ్, ఫ్రెష్ అప్ అవడం ఇవన్నీ చూసేసుకుని ఇంకా వంట పనికి స్టార్ట్ చేసేసాను అనమాట. ముందు తాగడానికి అయితే కాస్త వేడి నీళ్ళు పెట్టేశాను. తర్వాత కర్రీ కోసం ఈరోజు పప్పు చేయాలనుకొని ఆ పప్పు కర్రీ కోసం కూడా కుక్కర్ పెట్టేశాను. ఈ కుక్కర్లు చూడండి, ఇవి నేను అమెజాన్లో తీసుకున్నానండి. నిజంగా ఎర్లీగా వంట అయిపోవాలి అనుకుంటే ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇవి 3 సైజెస్లో ఉన్నాయి అనమాట. 2 లీటర్ ఒకటి, 3 లీటర్ ఒకటి, 5 లీటర్ ఒకటి అనమాట. మనం అవసరానికి తగ్గట్టుగా వాడుకోవచ్చు. నిజంగానే ఎర్లీగా వంట అవ్వాలి అనుకుంటే ఇవి మాత్రం చాలా యూజ్ అవుతాయి. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఎప్పుడో తీసుకున్నాను అమెజాన్లో. ఒకవేళ లింక్ ఉంటే చూసి మీకు పెడతాను. అండ్ ఒక పక్క కుక్కర్ పెట్టేసి ఇంకో పక్క పూజ కోసం అయితే రెడీ అయిపోయానండి. పూజని కంప్లీట్ చేసేసుకుని అది ఒక పక్క, వంట ఒక పక్క అవుతోందనమాట. ఇంకా మా అబ్బాయికి కొంచెం హాట్ వాటర్, లెమన్ కలిపేసి హాట్ వాటర్ ఇచ్చాను అనమాట. సో మార్నింగ్ కొంచెం వాటర్ తాగితే మంచిది కదా, వాడికి కూడా అలవాటే అనమాట. సో వాటర్ ఇచ్చేసి వాటిని ఫ్రెష్ అవ్వడానికి పంపించేశాను. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక పక్క వంట, ఒక పక్క పూజ, ఇంకో పక్క బాక్సెస్ రెడీ చేయడం. నిజంగా వాడు 7కి వాడి బస్సు వచ్చి వాడు వెళ్ళేంత వరకు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది అనమాట. ఈ దీన్ని పిల్లలున్న మామ్స్ అందరూ చాలా కనెక్ట్ అవుతారు. లేచిన దగ్గర నుంచి అసలు పిల్లలు వెళ్ళేంత వరకు అస్సలు మనకి ఖాళీ ఉండదు కదా. తర్వాత పూజ కూడా మనం మార్నింగ్ టైంలోనే కాస్త ఓపిక చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. లేదు మనం కొంచెం బద్దకించి లేట్గా కానీ చేసామా, నాకు తెలిసి లేట్ అయిపోద్ది. ఇంకా పిల్లలు వెళ్ళి అందరికీ బాక్సెస్ పెట్టి అందరినీ పంపించేసరికి మనకి కూడా అంతగా ఓపిక ఉండదు. అందుకనే కొంచెం మార్నింగే లేచి అవన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకుంటే కొంచెం మనకి పని ఫాస్ట్గా అవుతుంది. తర్వాత కొంచెం కొంచెం పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది అనమాట. నేనైతే ఇలా టిఫిన్ ఇంకా లంచ్కి కావాల్సినవన్నీ రెడీ చేసేసాను. రెడీ చేసేసి వాడికి కూడా బాక్స్ అవన్నీ సర్దేశాను. మా అబ్బాయి ఏంటంటే ఎంత లేట్ అయినా సరే ఒక్క 5 మినిట్స్ పక్కనే ఉన్న ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి వస్తాను అంటాడు. నేనేమో టైం అయిపోతుందిరా బాబు అంటాను. కానీ వాడు మాత్రం వాడు వెళ్ళడమే కాకుండా ఇంకా మా అమ్మాయిని కూడా లేపి వాడితో పాటు రెడీ చేసేసి తీసుకొని వెళ్తాడనమాట. సో పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా మొత్తం రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా సో వాడు మార్నింగే 7కే వాడు వెళ్ళిపోవాలి కాబట్టి టిఫిన్ అయితే బాక్స్లో పెట్టేస్తాను. వాడు బస్సులో తింటాడు. ఇంక వెళ్ళేటప్పుడు కొంచెం పాలు తాగేసి వెళ్ళిపోతాడు అనమాట. టిఫిన్ ఇంకా వాడు లంచ్ బాక్స్ అంతా రెడీ చేసేసిన తర్వాత 7 అయ్యేసరికి వాడికి బస్సు వచ్చేసింది. సో వాడు రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఇక్కడికి కొంచెం ఖాళీ అవుతుంది. ఖాళీ అంటే ఖాళీ ఏం కాదండి, కాకపోతే మార్నింగ్ 4:30 to 7 అనే టైమ్ అస్సలు ఇంకా నిలబడడానికి కూడా ఇంకా ఖాళీ ఉండదన్నమాట. అంత ఫాస్ట్గా పని చేస్తేనే కానీ ఒక పక్క పిల్లల్ని మేనేజ్ చేయడం, ఇంకో పక్క వాడిని టైంకి పంపడం, వాడికి ఫుడ్ పెట్టడం, వాడిని రెడీ చేయడం. ఇలా టైం 8:30 అయ్యేసరికి అప్పుడు కొంచెం అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. పాప ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అక్కడి నుంచి కొంచెం ఏదో టిఫిన్ చేసేసి కాసేపు ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్. మనందరికీ తెలిసిందే కదా, వాషింగ్ క్లాత్స్ ఉంటాయి, ఇల్లంతా ఎక్కడదక్కడ ఉంటుంది కాబట్టి అదంతా క్లీన్ చేసుకుని సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ మరుసటి రోజు టిఫిన్ కోసం పప్పు నానబెట్టుకుని ఇంకా అలాగే వెజిటబుల్స్ ఏమన్నా తెచ్చి ఉంటే వాటిని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుని, అంటే రోజు ఇదే వర్క్ కాకపోయినా ఖచ్చితంగా మనకి ఈ టైంలో చేయడానికి వర్క్ మాత్రం రోజు ఖచ్చితంగా ఉండి తీరుతుంది కదా.
అలా నేనైతే తెచ్చిన కూరగాయలను అయితే ఆర్గనైజ్ చేశానండి. ఇదే వర్క్ కాకపోయినా రోజుకు ఒక రకమైన వర్క్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్క్ ఈ టైంలో ఖచ్చితంగా ఉంటుంది. బయటకు వెళ్ళడమో, లేదా కావాల్సినవి కొని తెచ్చుకోవడమో, లేదా పిల్లల స్కూల్కి వెళ్ళడమో, ఏవో పరామర్శలో లేకపోతే టెంపుల్కి వెళ్ళడమో, ఏదో ఒకటి మనకు ఉంటుంది. ఈ టైం కూడా మనకి ఖాళీగా ఉంటుంది అని లేదు. నేనైతే కూరగాయలని ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అప్పటికి నాకు ఈ రోజు వర్క్ కొంచెం ఫినిష్ అయ్యిందనమాట. ఇంకా నాకు టైం వచ్చేసి దగ్గర 12:15, 12:30 మధ్యలో అయిందనమాట టైం అయితే. సో ఇంకా ఇప్పటి నుంచి నాకు ఈ రోజు మరి ఇంకా వేరే వర్క్ ఏం లేదు, కొంచెం టైం దొరికిందనమాట. కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే ఈ టైంలో ఉన్న టైంని కొంచెం యూటిలైజ్ చేసుకోవడం కోసమని నేను కాస్త చదువుకుంటానమాట, బుక్ తీస్తాను. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక దాని మీద ఇష్టం ఉంటుంది కదా, ఏదో ఒక స్కిల్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో. దాన్ని మనం ఖచ్చితంగా దానికోసం మనం ఒక ½ అయినా రోజులో మనం కేటాయించుకోవాలి. నేనైతే మొన్నటి వరకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యాను అనమాట. సో అది కొంచెంలో మిస్ అయ్యేసరికి కాస్త డిప్రెషన్ ఉంటుంది, ఎవరికన్నా బాధ ఉంటుంది. కానీ అక్కడతో మనం వదిలేయకూడదు కదా, ఎంతో కష్టపడి నేర్చుకున్న సబ్జెక్ట్ ఇది. వదిలేసామనుకోండి, మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఏదైనా మరుగున పడిపోద్ది, పాడైపోద్ది, మర్చిపోతాం కూడా. అందుకనే అలా జరగకుండా ఉండడం కోసమని రోజులో ఏ కాస్త టైం దొరికినా నేను నా మ్యాథ్స్ సబ్జెక్ట్ని తీసుకుని అలా కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటానన్నమాట. ఇక్కడే నేను మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను చూడండి. భగీరథుడు మనకి తెలుసు కదండి, మన గంగమ్మని మన భూమి మీదకి తీసుకొని వచ్చిన ఒక మహా వ్యక్తి. ఆయన సూర్యవంశపు రాజు అనమాట. ఆ సూర్యవంశంలో సగర చక్రవర్తి అనే ఒక వ్యక్తికి 60,000 మంది కుమారులు ఉండేవారన్నమాట. ఆ 60,000 మంది కుమారులు కూడా కపిల మహర్షి శాపానికి గురైపోయి భస్మమైపోతారనమాట. అప్పుడు మన భగీరథుడు ఏం చేస్తారంటే వాళ్ళని ఎలాగైనా, వారి పితామహుల్ని ఎలా అయినా సరే ఈ శాపం నుంచి బయటకు పడేయాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం మన గంగాదేవిని భూమి మీదకి తీసుకొస్తే ఆ గంగాదేవి వీళ్ళ భస్మం మీద నుంచి వెళ్ళాలన్నమాట. సో కాబట్టి ఆ ఒకే ఒక్క మార్గం ఉందని తెలుసుకొని కఠోరమైన శ్రమ చేస్తారనమాట, మామూలుగా కాదు. ఆ కఠోరమైన శ్రమకి ఫలితంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ తర్వాత శివుడు కూడా ప్రత్యక్షమయ్యి ఈ భాగీరథి ప్రయత్నానికి ఫలితంగా గంగమ్మ మనకి భూమి మీదకి వస్తుంది అనమాట. అంతటి భగీరథుడికే తప్పలేదు కఠినమైన శ్రమ చేయడం. మనం ఎంతండి, ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. అందరూ కూడా దానికోసం ఎంతో కొంత టైంని కేటాయించండి. ఇంకా ఈవినింగ్ 4:30 నుంచి మళ్ళీ నార్మల్ అనమాట. పాప వస్తుంది, వాళ్ళ నాన్నగారు వస్తారు, ఇంకా మా అబ్బాయి కూడా వచ్చాడు. 6:15, 6:30 ఆ మధ్యలో వాడొస్తాడనమాట. వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే వాగుడికాయ వాడు. స్కూల్లో ఏం జరిగినా ప్రతిదీ ఒక కాసేపు వచ్చిన దగ్గర నుంచి డ్రెస్ కూడా తీయకుండా చెప్తానే ఉంటాడనమాట. చిన్నప్పుడు మా అమ్మ అనేదనమాట, స్కూల్ నుంచి రాగానే అలా స్కూల్ విశేషాలన్నీ చెప్తూ ఉండేదానివి అని. సేమ్ నాకులాగే వాడు కూడా వచ్చిన దగ్గర నుంచి చాలాసేపు వాడి స్కూల్ విశేషాలు అన్నీ చెప్తూ ఉంటాడు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు కాసేపు ఫన్ టైం, కాస్త పిల్లలు ఆడుకుంటారు. ఈ టైంలో నేను ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, టీ, పాలు, వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన నైట్ ఈవినింగ్ వంటకి రెడీ అయిపోతాం కదా. పిల్లలందరూ కాసేపు సరదాగా ఆడుకుంటున్నారు చూడండి. సో వీళ్ళు ఇలా ఆడుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన టైంకి నేను వంట కోసమని బెండకాయలు అవన్నీ రెడీ చేసుకున్నానండి. రెడీ చేసేసుకొని వంట అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా బెండకాయ ఫ్రై చేశాను, నెక్స్ట్ ఏమో మజ్జిగ చారు చేశాను అనమాట. సో ఈ రెండు చేసేసి వంట అయిపోయిన తర్వాత పిల్లలు కూడా కాసేపు చదువుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసారు. వాళ్ళు చదువుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకునేసరికి అట్లీస్ట్ టైం వచ్చి 8:30, 9 ఈ లోపు అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ రేపటి కోసం మన ప్రయత్నాలు చేసుకోవాలి కదా. మార్నింగ్ నానబెట్టిన పప్పు ఉంది కదా, దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట టిఫిన్ కోసమని. చూసారా, ఎప్పుడు మార్నింగ్ 4:30కి మనం లేవడం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మెషిన్ లాగా అసలు రెస్ట్ లేకుండా వర్క్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒక పని ఉంటుంది. మహా అయితే మధ్యలో ఒక 1 అవర్ మనకి రెస్ట్ దొరుకుతుంది పడుకోవడానికి కోసమని. అది కూడా పడుకోలేకపోతే మార్నింగ్ తొందరగా లేస్తాము, ఈవినింగ్ కూడా లేట్ అవుతుంది కాబట్టి మనకి కష్టమవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ పప్పు వేసిన తర్వాత మళ్ళీ మేము భోజనం చేయడం, ఈ గ్రైండర్ వేసినవి
పిల్లల లంచ్ బాక్స్లు, ఇంకా మేము భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ తోముకోవడం, మరుసటి రోజుకి క్లీన్ చేసుకోవడం. చూసారా అసలు ఎంత బిజీగా ఉందో మన లైఫ్. కాబట్టి మీరందరూ కనెక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.